పాక్ భారత్ యుద్ధంలో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. ఆయన స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తాండాలో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మంత్రి లోకేష్ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతేకాకుండా అంతిమ వీడ్కోలు యాత్రలో సైతం అమర్ జవాన్ శవపేటికను స్వయంగా తన భుజాలపై మోశారు. మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్తో జరిగిన ఎదురు కాన్పుల్లో మురళీ నాయక్ చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించడం అత్యంత బాధాకరమని అన్నారు. సరిహద్దుల్లో మన సైనికులు అహర్నిశలు పోరాడుతున్నందునే దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. చనిపోతే భారత జెండా కప్పుకొని చనిపోతా అని వ్యాఖ్యానించేవారని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఇక మురళీ నాయక్ కుటుంబానికి తక్షణ సహాయంగా 50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్లతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు వారి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు నిర్మించుకోవడానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్లు వెల్లడించారు. మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. మరోవైపు మురళీ నాయక్ అంత్యక్రియలు వారి సొంత భూమిలోనే నిర్వహిస్తున్నందున అక్కడే ఆయన జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అలానే జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కల్లితండా గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గ్రామానికి మురళీ నాయక్ తాండాగా పేరు మార్చనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. తీవ్ర భావోద్వేగంతో ఉన్న మురళీ నాయక్ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్యం చెబుతూ పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేశాయి. వీరితో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, కందెకుంట ప్రసాద్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు జవాను భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు.